చేస్తున్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే నేను దోసకాయ పచ్చడి పెడుతున్నాను. ఒక దోసకాయ తీసుకున్నాను, 2 ముక్కలు ఇన్ని అయినాయి. అలాగే మనకి దోస ఆవకాయలోకి కావాల్సినవి నూనె, వెల్లుల్లిపాయలు, కారం, సాల్ట్, పౌడర్ అండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు కలిపిన పౌడరు. అలాగే మనం ఇందులోకి తీసుకోవాలండి, బౌల్లోకి తీసుకోవాలి. ఎన్ని అయితే మనకి అన్ని ముక్కలు అవుతాయి. నాకైతే ఫుల్గా ఒకటి అయ్యి అయ్యిందండి. ఇంకా కొన్ని ముక్కలు మిగిలినవి, ఇవి ఉజ్జాయింపుని వేసేసుకోవచ్చండి. ఉజ్జాయింపుని వేసేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినవన్నీ తీసుకున్నాం కదండి. ఇందులోని ఫస్ట్గా మనమైతే వెల్లుల్లిపాయలు వేసుకుంటామండి. కచ్చిపిచ్చిగా కూడా వేసుకోవచ్చండి, ఇలా తినేవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, ఆవపిండి దంచుకున్నాం కదండి, ఆవపిండి, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువైపోతే మనం తీయలేం కదా. కావాలితే వేసుకుంటానండి నేను. అలాగే కారం అండి, మనకు తగినంత కారం వేసుకోవచ్చు. ఒక దోసకాయ కాబట్టి మనకి కొలత ప్రకారంగా అయితే మనం ఎంతైనా తీసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి ఇదైతే చాలా ఘాటు అండి బాబు, కారం చాలా ఘాటుగా ఉంది. అందుకని నేను కొద్దిగా వేస్తున్నాను, సరిపడిగా. కొలత ప్రకారంగా వేయాలంటే ఘాటు అయిపోద్దండి. ఇదిగోండి, అన్నీ ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు కొంచెం వేసానండి, ఇంకా కొంచెం కారం వేసాను. మా వాళ్ళు బాబోయ్ కారం అంటారేమో ఇప్పుడు. మనకు ఆవకాయకి ఇంకా టైం ఉంది కదండి, అందుకని అందాక చిన్న పచ్చళ్ళు దోస పచ్చడి పెడుతున్నాను అందాక నేను. అలాగే మనకి కొలత ప్రకారం నూనె అండి, మన పచ్చి నూనె వేసుకోవచ్చండి, అచ్చపెట్టుకుని కూడా వేసుకోవచ్చు. తాలింపు కావాల్సిన వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు.